హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకున్నాను. చికెన్ని మంచిగా వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా చికెన్కి పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ పికిల్ కోసం మసాలాను ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ధనియాలని దోరగా వేయించుకోవాలి. ధనియాలు దోరగా వేగాక అందులోనే కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా 1/2 స్పూన్ ధనియాలు. ఇవి ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది పికిల్. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ పికిల్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేపిన మసాలాని మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకోండి. మనకి మెయిన్ పికిల్ కోసం మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎంత పర్ఫెక్ట్గా వస్తే పికిల్ అంత బాగా వస్తుంది. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వాటర్ లేకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఉండడం వల్ల పికిల్ స్మెల్ వస్తుందండి. అందుకనే 1 డ్రాప్ వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇంకో ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 kg చికెన్కి 1 కప్ ఆయిల్ వేసుకున్నాను నేను. మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. చికెన్ పీసెస్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకున్నాక అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా అందులో యాడ్ చేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, కారం యాడ్ చేసుకోండి. మీరు ఎంత తింటే అంత యాడ్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఫైనల్గా లెమన్ని వేసుకోవాలి. నేనైతే 1/2 kgకి ఒక 2 లెమన్స్ వేసుకున్నాను. ఫైనల్లీ ఇలా అయిందండి చికెన్ పికిల్. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.